స్పీకర్ సార్, మంత్రి గారు పదే పదే మళ్ళీ వాళ్ళ ఇంకా ఆయన మంత్రి అనుకొని సమర్థించుకున్నట్టు ఇంకా అబద్ధాలతోనే సభను వారు తప్పుదోవ పట్టించాలనే ప్రయత్నం చేస్తారు. నేను ఈ సభలో జరిగిన చర్చల్ని తప్పుడు అంశాలను రికార్డులలోకి పంపించిన విషయాన్ని, ఆ రికార్డులను అన్నిటిని కూడా సరిదిద్దాల్సిన బాధ్యత సభానాయకుడిగా నా మీద ఉన్నది. వాస్తవాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉన్నది. అందుకే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వాళ్ళు ఇప్పటి వరకు టెక్నికల్ శాంక్షన్ ఎంత ఇచ్చిండ్రు, పనులు ఎంత పూర్తి చేసిండ్రు, పేమెంట్లు ఎంత చెల్లించిండ్రు అని చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉన్నది అధ్యక్ష. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అగ్రిమెంట్ వాల్యూ 1,27,872 కోట్లు. ఇన్ని టెండర్లు పిలిచి ఇప్పటి వరకు ఒప్పందాలు చేసుకున్నారు అధ్యక్ష. ఇందులో వీళ్ళు 96,876 కోట్ల రూపాయలు పనులు పూర్తయినాయని అధికారికంగా లెక్కలు చెప్తున్నాయి అధ్యక్ష. ఇందులో 32,076 కోట్లు బడ్జెట్ నుంచి పేమెంట్లు చేసిండ్రు. 61,616 కోట్ల రూపాయలు కార్పొరేషన్ ద్వారా లోన్ తీసుకొచ్చి ఖర్చు పెట్టిండ్రు అధ్యక్ష. అదేవిధంగా అంటే రెండు కలిపితే 90,425 కోట్లు ఇప్పటికీ పేమెంట్లు జరిగినాయి. ఇంకా 3,184 కోట్లు కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడ్డది. ఇప్పుడు మీ ద్వారా గత ప్రభుత్వాన్ని ఆ నాయకులు నేను అడగదలుచుకున్నా, మాజీ ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెడితే సాగునీటి పారుదల శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, మేనేజ్మెంట్ కోటాల మంత్రి అయిన వాళ్ళు అసలు కాళేశ్వరం అంచనానే 80,000 కోట్లు, అందులో 1,00,000 కోట్ల ఎట్లా అవినీతి జరిగిందని అంటారు ఏంది అధ్యక్ష? 1,00,000 కోట్ల అవినీతి, 1,00,000 కోట్ల నిధులు దుర్వినియోగమైనాయని ఎందుకు చెప్పినామంటే, ఈ లెక్కలు వేసుకొని 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినా 1,00,000 ఎకరాలకు కూడా కాళేశ్వరంలో నీళ్లు అందలేని వాస్తవాలు మాకు తెలుసు. కార్డ్ నివేదిక ఇచ్చింది కాబట్టి ఆ ప్రాతిపదికన ప్రజలకు మేము వివరించే ప్రయత్నం చేస్తే ఈ అబద్ధాలతో ఈ వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేసిండ్రు. ఇప్పుడు నేను సూటిగా గతంలో సాగునీటి పారుదల శాఖ, మొన్న ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన వారిని ఇంతసేపు ఉపన్యాసం చెప్పిండ్రు కదా, సత్యహరిచంద్రుడే మరో జన్మ ఎత్తి ఇక్కడికి సభలోకి వచ్చి మాట్లాడుతున్నంత గొప్పగా వారు ప్రవచనాలు చెప్పిండ్రు. ఈ లెక్కలు వారి దగ్గర లేవా అధ్యక్ష? ఈ లెక్కలు ఒప్పుకొని అవును మా మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజల్ని తప్పుదోవ పట్టించిండ్రు, వాస్తవాలు గిట్లున్నాయి కాబట్టి సభ్యులు తెలంగాణ ప్రజలు మమ్మల్ని క్షమిస్తే బాగుంటుందని హుందాగా వారు ముందుకు వచ్చి మాట్లాడి ఉంటే వారి గౌరవం ఎంత పెరిగి ఉండేది అధ్యక్ష? మొన్న కేటీ రామారావు గారు మాట్లాడుతూ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మీద చేసిన, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ చేసిన కొన్ని విషయాలని నేను ఇంటర్వ్యూని ఎందుకు అవుతున్నానంటే, ఆన్ రికార్డ్గా వారు చెప్పిన విషయాలు వాస్తవాలు కాదనే విషయానికి నేను ఈ సభ్యులందరూ కూడా ఈ క్లారిఫికేషన్ ఇస్తున్నాను. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ బేసిక్గా రేషన్ బియ్యం ఇవ్వడానికి గతంలో చాలా కమోడిటీ ఇచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం బియ్యం ఇవ్వడానికే పరిమితమైంది. అదేవిధంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి ఇదివరకు కొంత ఎక్కువ క్వాంటిటీ ఇస్తుండే. గత 2-3 ఏళ్ల సంది కేవలం గత ప్రభుత్వం 1 కిలో బియ్యంకి పరిమితమైంది. గత 10 ఏళ్లుగా గత ప్రభుత్వం ఈ రేషన్ బియ్యం కింద సబ్సిడీ ఇవ్వనందుకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ యొక్క డెట్ వీళ్ళు అధికారంలో వచ్చినప్పుడు 3,300 కోట్లుంటే ఈరోజు 56,000 కోట్లకు పెరిగిందని చెప్పి మనం చేస్తున్నాను. The debt of civil supplies corporation has grown from 3,361 crores to 56,000 crores. కేవలం వీరు ఇవ్వాల్సిన సబ్సిడీ ఇవ్వనందుకే నేను మనం చేస్తున్నాను. మరి అదేవిధంగా నేను పూర్తి చేసినాక వాళ్ళు మాట్లాడమని చెప్పండి. అదేవిధంగా 56,000 కోట్ల అప్పు కాకుండా
శ్రీ మహేష్ రెడ్డి గారు, నేను అయినాక మీరు మాట్లాడండి. నేను అయినాక మీరు మాట్లాడండి ప్లీజ్. అయినాక మాట్లాడండి. సరే, ప్యానల్ స్పీకర్ గారు, ఒక విషయము అంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నిరుపేదలకి బియ్యం ఇచ్చే కార్పొరేషన్కి గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక్క సంవత్సరం కూడా పూర్తి సబ్సిడీ విడుదల చేయనందుకు 56,000 కోట్లకు అప్పు పెరిగింది. 56,000 కోట్ల అప్పు పెరగడమే కాకుండా ఈ రోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ యొక్క నష్టాలు, లాసెస్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ గత ప్రభుత్వం యొక్క లెగసీ నష్టాలు 11,500 కోట్లు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్స్ లో వాళ్ళు వదిలిపెట్టిన నష్టాలు 11,500 కోట్లు. ఏ స్టేట్ లో అదే అన్నిట్లో మీరు ఎట్లా అవుట్ స్టాండింగ్ పబ్లిక్ డెట్ వదిలిపెట్టినంటే కేవలం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కే ఇప్పుడు యాన్యువల్ ఇంట్రెస్ట్ పేమెంట్ 3,000 కోట్లు కట్టాల్సి ఉంది. అది మరి గత ప్రభుత్వం యొక్క నిర్వాహకం అని చెప్పి నేను మనవి చేస్తూ, అదేవిధంగా 11,500 కోట్లు నష్టం ఎప్పుడు, ఈరోజు అన్సెక్యూర్డ్గా 22,000 కోట్ల ప్యాడీ స్టాక్ మీరు రైస్ మిల్లర్ దగ్గర పెట్టారు. ఎనీ సెక్యూరిటీ, నథింగ్, బ్యాంక్ గ్యారంటీ ఏం లేదు. ఈరోజు 22,000 కోట్ల ప్యాడీ మీరు ఫాలో అయిన ప్రొసీజర్ మేరకు రైస్ మిల్లర్ల దగ్గర ఉంది. అది ఎంత మేరకు రిట్రీవ్ అవుతుందో నోబడీ నోస్. ఆడిట్ అండి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ది, ప్యానల్ స్పీకర్ గారు, లాస్ట్ ఆడిట్ ఇయర్ 2018-19 ఇప్పుడు పూర్తవుతుంది. అంటే గత 4 ఏళ్ల సంది ఆడిట్ కూడా లేదని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు సప్లై చేస్తున్న బియ్యం గురించి 5 కిలోలు కేంద్ర ప్రభుత్వం, కేవలం 1 కిలో బియ్యం గత ప్రభుత్వం సప్లై చేసిన విషయం కూడా నేను యావత్ తెలంగాణ ప్రజానికాన్ని గుర్తు చేస్తున్నా. ఈ 6 కిలోలు కూడా ఈరోజు 70-75% రేషన్ బెనిఫిషియరీస్ ఎవరూ తినడం లేదు. క్వాలిటీ పూర్ ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఆ 5 కిలోలకు కానీ, రాష్ట్ర ప్రభుత్వం 1 కిలోకి కానీ మీరు ఖర్చు పెడుతుంది రైస్ ప్రొక్యూర్మెంట్కి 39 రూపాయలు కిలో ఖర్చు పెట్టి. No, after I finish. అరే నేను అయిపోయినా హరీష్ రావు గారు, మీరు గంటలు మాట్లాడుతూ సపడే కూర్చున్నావు. లెట్ మీ కంప్లీట్. ఈ 6 కిలోల బియ్యం ఏది కేంద్ర, మీకు ఇస్తాను వారి మాట్లాడి మీరు మాట్లాడి కూర్చోండి, మీకు ఇస్తాను వారు మాట్లాడి మీకు ఇస్తాను కూర్చోండి. వారిని మాట్లాడండి, తర్వాత మీకు ఇస్తాను కూర్చోండి. మీకు ఇస్తాను హరీష్ రావు గారు కూర్చోండి. సరే, ఇప్పుడు ఈ 6 కిలోల బియ్యం అంటే ఒక్కొక్క కిలో బియ్యం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ 39 రూపాయల కిలోకి ప్రొక్యూర్మెంట్ చేసి, ఈ రాష్ట్రంలో ఈరోజు ఆ రైస్ క్వాలిటీ ఎట్లుందంటే 70-75% రేషన్ బియ్యం ఈరోజు డైవర్ట్ అవ్వడం, మిస్యూజ్ కావడం, వేరే యూస్ జరగడం మీ అందరికీ తెలిసిన విషయమే. అది ఇప్పుడు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ మరి గత ప్రభుత్వంలో పనితీరు. అదేవిధంగా వీళ్ళు ఎంత పొలిటిసైజ్ చేశారంటే, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఇంత ఇండెట్ ఉన్నా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ఈ స్టాకులు మేము కొంత కొనుక్కుంటాం, నెలకి 2.5 లక్షల టన్నులు మీ దగ్గర బియ్యం కొనుక్కుంటుంటే స్టాక్ ఉన్నా సరే కేవలం పొలిటికల్ కారణాల వల్ల వారికి ఆ రైస్ అమ్మలేదనే విషయం కూడా నేను ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నాను.